తప్పకుండా చూడండి. అండ్ మా వీడియోస్ అన్ని ఎలా ఉన్నాయి చెప్పండి. షార్ట్స్ కూడా కొత్తగా చేస్తున్నాం కదా, మీరు ఏమైనా మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఇన్స్టాగ్రామ్ అయితే ఫాలో అవ్వాలి. కింద లింక్స్ ఉన్నాయి, వెళ్ళి వెంటనే ఫాలో అవ్వండి గైస్. అండ్ ఈ రోజు వీడియో ఏంటంటే చెప్పనా, చెప్పు. అసలు చాలా 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 నెలల తర్వాత నాని ఫస్ట్ టైం ఇప్పుడు ఎంత అవుతుంది అలా ఇక్కడ టీవీలో చూపించాయి. టైం కనిపించట్లేదు కదా, 12 నైట్ 12 అవుతుంది. ఈ టైంకి ఫస్ట్ టైం అంటే ఈ టైంలో ఫస్ట్ టైం నన్ను చాలా నెలల తర్వాత బయటికి తీసుకెళ్తాను అన్నాడు. అది కూడా నేను నాని సునీల్ ఇంకా భరత్ వెళ్తున్నాం. కాల్ కూడా వచ్చేస్తుంది మాకు బయటకు వెళ్ళడానికి. ఒక్క నిమిషం ఆగండి. నేను నాని తీసుకెళ్తాను అంటే నేను రోజు నాని తీసుకెళ్ళమంటాను కదా, నాని తీసుకెళ్ళి ఈరోజు తీసుకెళ్తా అన్నాడు. హలో ఓకే. సో మేమైతే ఇప్పుడు నైట్ సీన్ వైజాగ్ చేద్దాం అనుకుంటున్నాం. అసలు ఏముండవు అనేది ఏమీ తెలీదు, బికాస్ మేము కూడా వెళ్ళి చాలా రోజులు అయిపోయింది కాబట్టి. ఒకవేళ ఫుడ్ ఐటమ్స్ అవి ఏమైనా ఉంటే నేను మీకు రికార్డ్ చేస్తాను. ఒకవేళ ఏమీ లేకపోతే నైట్ టైం బీచ్ అది ఎలా ఉంటుంది, పోలీస్ వాళ్ళు పెట్రోలింగ్ అది ఎలా చేస్తారు, పోలీస్ అంకుల్ తో మాట్లాడతాను. మేము ఎప్పుడు బయటకు వెళ్ళి పోలీస్ అంకుల్ కి నేను ఆంటీ అందరం హాయ్ చెప్తాం కదా అండి, హాయ్ చెప్తాం. అండ్ నేను మెహందీ పెట్టుకున్నాను. ఈ బ్లాగ్ తర్వాత అప్లోడ్ అవుతుంది, ఇది ముందు అప్లోడ్ అయిపోతుంది. ఎందుకు పెట్టుకున్నాను ఏంటి అనేది మీరు ఆ బ్లాగ్ లో చూడండి. ఈ బ్లాగ్ లో నేను చెప్పాలనుకోవట్లేదు. అండ్ ఇప్పుడైతే మేము ఎంత దూరం వెళ్తామో నాకు తెలీదు. యాక్చువల్లీ భరత్ అని మా ఫ్రెండ్ వెయిట్ చేస్తున్నారు అనమాట కిందన. చాలా మంచోడు. ఇంకా నేను అంటే తమ్ముడు అనమాట నాకు. నేను ఎక్కడికైనా తమ్ముడు అలా వెళ్ళిపోదాం పదా, లాంగ్ వెళ్ళిపోదాం, భీమిలి అంతా తిరిగి వద్దాం పదా అని చెప్తాను. అప్పుడు నాకు ఇంటికి వచ్చాక నాని జింక్ చేస్తాను అనమాట. అప్పుడు సరే ఇంకెళ్దామా, ఏం కనిపిస్తా కొనుక్కుని తింటాను మరి నేను. సో మేమైతే ఇప్పుడు వెళ్ళిపోతున్నాం ఎగ్జాక్ట్ గా 12. గుడ్ మార్నింగ్ అందరికి. గుడ్ మార్నింగ్. మీకు చూపించలేదు కదా మన వీడియోలో కొత్త మనిషి అనమాట. హాయ్ చెప్పు. హాయ్ హాయ్ హాయ్. మా తమ్ముడు సునీల్ బెస్ట్ ఫ్రెండ్ అనమాట. మా తమ్ముడు అనమాట. సో నా కోసం మంచిగా తీసుకెళ్తున్నాను. నానేనా తీసుకెళ్తాను అనలేదేమో, నన్ను మంచిగా తీసుకెళ్తున్నాడు. సో మేమైతే ఇప్పుడు వెళ్ళిపోతున్నాం బీచ్ దగ్గరికి. ఏమవుతుంది ఏంటి అనేది మాకు తెలీదు. అసలు ఏం దొరుకుతుంది ఏంటి అనేది, మాకేం దొరికినా మేము అది తినడానికి షూట్ చేయడానికి నేను ట్రై చేస్తాను. అండ్ ఇక్కడ నా బొట్టు అని అనుకోతుంది పింపుల్ యాక్చువల్లీ నాని వల్లే వచ్చింది. ఎప్పుడు నాని నాకు పింపుల్స్ అవి ఏమైనా వస్తే దాన్ని మొత్తం ఇలా చేసేస్తాడు అనమాట. మేమైతే బీచ్ రోడ్ కి వచ్చేసాం అనమాట. రేడియో మిర్చి ఇప్పుడు నాని చెప్తాడంట రేడియో మిర్చిని. సో అసలు ఏం లేవు, ఏమైనా ఉంటే బాగుంది. ఐస్ క్రీమ్ కూడా లేడు అసలు. నీకోసం ఉంటారు అర్ధరాత్రి 12 గంటలకి. ఏది చూడు రంగురంగులు కనిపిస్తుంది. ఓ మావయ్యనా, మావయ్య. ఓ నో, ఇగో పోలీసు వాళ్ళు ఆపుతున్నారు. ఓ నో 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 నో. అందరూ ఇక్కడ ఇంకా ఎక్కువ టైం అయిపోయింది కదా, వెళ్ళిపోండి అని చెప్పి పంపించేస్తున్నారు అనమాట. ఒకప్పుడైతే అసలు నచ్చిన టైం వరకు ఉండేవాళ్ళం కదా నాని. ఈ బర్త్డేకి వచ్చినప్పుడు గుర్తుందా? ఇది అంతా మాకు చాలా ఫేవరెట్ స్పాట్. మేము మాక్సిమం రీల్స్ అన్ని కూడా ఇక్కడే చేసుకుంటాం. నా మెహందీ ఇంకా డ్రై అవ్వలేదు, ఇలానే ఉంది, ఇలానే వచ్చేసాను నేను. మేము అలా డిన్నర్ చేసాము, వచ్చేసాం. అండ్ నాకైతే ఐస్ క్రీమ్, అదిగో ఐస్ క్రీమ్ ఉంది, నాకు ఐస్ క్రీమ్ కనిపించింది. ఐస్ క్రీమ్ కొనుక్కుందాం. కాకపోతే ఫోన్ పే ఉంటుందా ఉండదా? నేను క్యాష్ తాలేదు. ఉంటుందా కరెక్ట్ గా? ఓకే చూద్దాం. భయ్యా ఫోన్ పే ఉందా? ఐస్ క్రీమ్స్ ఏమున్నాయి? బటర్ స్కాచ్ చాక్లెట్. బటర్ స్కాచ్. ఈ టైంలో అవసరమా? 12:30 అవుతుంది. తీసుకో.
ఐస్ క్రీమ్ కావాలా? ఓయ్, ఐస్ క్రీమ్ కావాలా? ఐస్ క్రీమ్. చెప్పు ఇంకేంటి కాదు చెప్పండి. అందుకే ఫాస్ట్గా జీప్ వస్తుంది జీప్ వచ్చింది బాబు. జీప్ వచ్చింది నాకు పడికెళ్ళిపోతుంది జీప్లోని. హాయ్. ఈ టైంలో కూడా ఐస్ క్రీమా? నాకు నువ్వు తినేసి పర్లేదు. స్కాన్ బాక్స్ ఇవ్వండి. నువ్వు బాగానే ఎక్కిసావు. పోలీసులు వస్తున్న పరిస్థితి ఏంటి? రన్నింగ్ లెక్కలా? అదో జీప్ వచ్చేస్తుంది చూడు. సో ఇప్పుడైతే మనం బీచ్ రోడ్ జంక్షన్ దగ్గర కరెక్ట్గా ఉన్నాం. కాకపోతే ఎవరు లేరు మనుషులు. చూడండి మన కార్ ఒకటే ఉంది. ఇంకా అందరినీ పంపించేస్తున్నారు వచ్చిన వాళ్ళు అందరినీ. మనం చూద్దాం ఎక్కడి వరకు ఇంకా పాసిబిలిటీ ఉంటుందో మరి. సో ఇక్కడైతే మనం నవోటల్ దగ్గర ఉన్నాం. చూడండి నవోటల్ అయితే మొత్తం ఆఫీస్ ఉంది. చాలా పీస్ఫుల్గా ఉంది. 1 అవుతుంది కదా అంతా ఉంది. మా బయటికి రా అమ్మా, బయటికి రావాలి. తినిచ్చాలి బయటికి రా. ఓ ఎలా తినేస్తున్నా పింకి. చే కొంచెమే ఇది ఉండాలి. పట్టాలి ఇడికి ఉన్నాడు అసలు అది ఇది అనేసి. చే నీకు కొంచెం కూడా లేదే. చీ ఎలా నాకు వద్దు. వెయిట్ దేర్ కమ్. నాకు వద్దు అని చెప్పానా? నాకొద్దు. సో మేమైతే ఇప్పుడు ఐస్ క్రీమ్ తింటున్నాం. అన్ఎక్స్పెక్టెడ్ గా వచ్చాం కాబట్టి వీడియో తీయడానికి హైలైట్ పెట్టింది వీడియోలో. చూడండి పోలీసులు అంటే అంత భయం ఉన్నప్పుడు ఈ టైంలో బయటికి ఎందుకు రావడం? చెప్పు, నీకే అడుగుతున్నాను. బయటికి ఎందుకు రావడం చెప్పు. చెప్పా. ఏంటి లవ్ ఏదో ఉంది నీ చెప్పు మీద. ఓ హెల్ప్ వీయా నైస్ రా. పికి నిజంగా వస్తానే సరే. ఒకసారి భయపడతావు, 2సార్లు భయపడవు నువ్వు. నీ బొట్టు మాత్రం సూపర్ ఉంది తెలుసా. నైస్ రా. ఓకే షలిము ఎలా బీచ్ లేదు ఏం లేదు. పో దాదా ఫస్ట్. ఎందుకు వీడియో తీస్తున్నాను, నీ కోపాన్ని తీసాను. అలాగా అంటే ఇప్పుడు నాకు అందరూ నమ్మకమైన డ్రైవర్స్ కదా. సో డ్రైవర్స్ షిఫ్ట్ మారారనమాట. మా తమ్ముడు అయిపోయాక ఇప్పుడు నాని అయిపోయాక వరుణ్ అయిపోయాక సునీల్. నువ్వు మాత్రం కూర్చోను డ్రైవింగ్ చేయవే. అది మాత్రం పక్క. నువ్వు మాత్రం డ్రైవింగ్ చేయగలి చేయను. ఇంతమంది నమ్మకమైన మనుషులు ఉండగా నేను ఎందుకు చేయాలి చెప్పు. సునీల్ గారు బాగా తీస్తాడు ఇట్లా. అమ్మో బంపర్ పొగబెట్టు బాగా తీస్తాడు. నిజంగానే సునీల్ గారు బాగా తీస్తాడు. అవునవును విన్నాం మేము. ఏం చేశాడు వద్దది. నేను అప్పుడు పక్కన కూర్చొని నిన్న సైడ్ మిర్రర్ పెట్టాడు, మొన్న బ్యాక్ బంపర్ పెట్టాడు. ఈ రోజు ఏం పెట్టేస్తాడు? ఈ రోజు నన్ను లేపేస్తాడేమో. బంపర్ ఈ రోజు. మా నాని చాలా మంచోడు, బాగా తీస్తాడు. కాదు మా నాని చాలా బాగా తీస్తాడు. బంపర్లు అవి కాదు, మనుషులను ఎగరేసేస్తాడు. ఆ రోజు వరుణ్ ఎలాగా ఒక తాత ఒక అబ్బాయి. మా నాని అంత మంచోడు అనమాట. ఇక్కడ ఇలాంటి కపుల్స్ చాలా మంది ఇలా వస్తూనే ఉంటారు. అమ్మో వాళ్ళకి వీడియో తీసేస్తున్నాం. అయ్యయ్యో వద్దా. ఎక్కడ ఆపద్దు అని అలా భీమిలి వరకు వెళ్దాం. నువ్వు కామ్గుండు. మీకు ఓకే కదా? ఏం కాదా వెనకట్ల అందరికి ఓకే, నీకే నాట్ ఓకే. నిన్ను దించేస్తాం రోడ్డు దగ్గర. నువ్వు ఇంటికి వెళ్ళిపో క్యాబ్ బుక్ చేసుకుని. ఓకేనా? అమ్మో గురు మెల్లగెళ్ళు గురు. నేనంటే భయమా బండి అంటే భయమా? రెండు కాదు ఎక్కడైనా లేచింది ఇక్కడ. సో మేము ఇప్పుడు అలాగా ఎక్కడి వరకు వెళ్తాము ఏంటి. ఐస్ క్రీమ్ అయితే తినేసాను. యాక్చువల్లీ నా ఐస్ క్రీమ్ చిన్న ముక్క ఉండిపోయింది. అది నేను వరుణ్కి ఇచ్చాను ఉంచమని. అది కరిగిపోయి ఉంటుంది నాకు తెలిసి. వాటికి నాకు సోడా తాగాలనిపిస్తుంది. ఎక్కడైనా సోడా తాగుతాం. సో ఇంకా నాకు చేతులు నొప్పి వస్తున్నాయి. వెనకాతల ఫ్లాష్, ఈ చేతిలో ఫోన్. సో కొంచెం సేపు ఆపి మళ్ళీ తీస్తాం. సో మా ఫ్రేమ్ లో ఒక స్పెషల్ గెస్ట్ కూడా ఉన్నారు. అక్కడ చూడొచ్చు మీరు.
గెస్ట్ విషయం పక్కన పెట్టి నువ్వు ఈ టైంలో బయటికి తీసుకుని వచ్చావు కదా అసలు ఎక్కడ భయపడిపోతున్నావు? ఈ రోజు నాకు చాలా జలకలు తగులుతున్నాయి. సర్లే చెప్పు. నాకైతే చాలా 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 సంతోషంగా ఉంది. ఇప్పుడు మనం ఉన్న ప్లేస్ ఏంటంటే వ్యూ పాయింట్ అనమాట. అసలు చూడండి చాలా చీకటిగా ఉంది. ఎంత లవర్స్ ఎలా కూర్చున్నా చూడండి. వాళ్ళ యాక్షన్స్ కూడా అలాగే ఉన్నాయి. అండ్ మేమేంటి అంటే నాకు అసలు మాట్లాడాలి అనిపించట్లేదు, ఎందుకంటే చల్లగాలి ఒకవైపు, పక్కనే నాని, మంచిగా బీచ్, మంచిగా వ్యూ పాయింట్. ఇంతకన్నా అదృష్టం ఎవరికి వస్తుంది చెప్పండి? మిడ్ నైట్ అసలే. అండ్ అసలు ఒకప్పుడైతే చాలా చాలా మంచిగా ఇక్కడ ఉండేది. కరోనా తర్వాత మొత్తం స్పాయిల్ అయిపోయింది. ఎందుకంటే కూడా బాగా తిరిగేవన్నమాట ఇక్కడ కూడా. కాకపోతే ఇప్పుడు లాక్డౌన్ తర్వాత కొంచెం బాగా స్ట్రిక్ట్ చేసేసారు. 12 కాదు 11 లోపే అసలు 11 వెళ్ళిపోవాలి. అసలు ఒకప్పుడైతే మా నాని రోడ్డు మీద అంతా బండి వేసుకుని జిమ్ మనం బండిని పైకి లేపడం కిందకి లేపడం చేసేవాడు అనమాట. ఒకప్పుడు నువ్వు అక్కడ ఉన్న బ్లూ టీ షర్ట్ వేసుకున్న వరుణ్ అందరూ వీళ్ళందరూ తక్కువ లేం కాదు అసలు. ఒకప్పుడు రోజులు అవన్నీ కదా. థ్యాంక్స్ రా. సో అది అయిపోయింది. అండ్ మేమైతే ఇంకా చాలా చేద్దాం అనుకున్నాం. ఈ బ్లాగ్ అసలు మీరు అనుకోవచ్చు అసలు ఎందుకు ఈ బ్లాగ్ తీశారు అని చెప్పి సరదాగా నైట్ టైం అంటే వైజాగ్ లో నైట్ అంటే ఎలా ఉంటుందని చాలా మంది తెలియదు కదా. హైదరాబాద్ లో అనుకుంటున్నారు చాలా ఫ్రీగా ఉంటది, ఎప్పుడైనా చూసుకోవచ్చు అది అనుకుంటున్నారు. డిస్క్రిమినేట్ చేయక మన వైజాగ్ అలా చెయ్యట్లేదు. చెప్తున్నాను నైట్ ఇలా ఉంటది వైజాగ్ లో అనేసి. నువ్వేం చేస్తున్నావు? నేనా? నాకు గుర్తొచ్చింది. నెక్స్ట్ అంటే హైదరాబాద్ లో ఎందుకు అంత మంది ఉంటారు అంటే ఐటీ కంపెనీస్ ఉన్నాయి అక్కడ. సో కంపెనీస్ ఉన్నాయి కాబట్టి నైట్ షిఫ్ట్స్ అవి చేసే వాళ్ళకి మరి ఫుడ్ అది ఆకలేస్తుంది కదా. మనం అంటే పడుకుంటాం. కానీ మన వైజాగ్ లో ఓన్లీ విప్రో, ఇంకా టెక్ మహేంద్ర, ఇంకా లాంటి కొన్ని ఉన్నాయి కాబట్టి ఓన్లీ మనకి అక్కడ గురుద్వార్ రోడ్డు విప్రో సీతం కాదు సత్యం జంక్షన్ అక్కడ టిఫిన్స్ ఉంటాయి కదా నీకు నైట్ టైం లో. కాంప్లెక్స్ దగ్గర ఉంటాయి కదా. ఇప్పుడు ఏమంటా ఇది నెక్స్ట్ ప్లాన్ వెళ్ళిపోయి ఇంటికి నిద్ర వచ్చేస్తుంది. నాకైతే నేను ఇంటికి వెళ్ళను. బ్లాగ్ ఆపేసి నేను ఇక్కడ వ్యూ పాయింట్ దగ్గర కూర్చొని వస్తాను, కాసేపు ఎడిటింగ్ చేసుకుందాం బ్లాగ్ ఇక్కడ. నాకు నిద్ర రావట్లేదు, నేను అప్పుడే ఇంటికి కూడా వెళ్ళను. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. ఓయ్ హలో, తిరుగుదాని సన్న వచ్చి కూర్చుని పోయండి ఇక్కడ. నేను కూర్చోలే. వ్యూ పాయింట్ దగ్గర బెంచ్ మీద కూర్చున్నామంటే నాకు బెంచ్ మీద ప్లేస్ ఇవ్వకుండా వదిలేశారు. కార్లోనే కూర్చునేదానికి ఇక్కడికి ఎందుకు రావడం, అందుకే కార్లో కూర్చోకుండా ఇక్కడ కూర్చున్నా. వీడికి నిద్ర వస్తుందంట. మమ్మీని నేనే కదా మరి వీడిని బాధ్యో పెడుతున్నాను. పాండగాడు వీడు. సరే నేను నీకు క్వశ్చన్ అడుగుతా. వీడిని ఎప్పుడు నువ్వు నాకు కొనిచ్చావో గుర్తుందా? అదా గుర్తులేదా? లేదు సారీ గుర్తులేదా? ఎగ్జిబిషన్ లో నువ్వు నేను హ్యాపీ అందరం వెళ్ళాము. ఓకే గుర్తొచ్చింది. ఒకటే ఒక పాండా బ్యాగ్ ఉంటే నేను తీసుకున్నాను. నైస్. అండ్ చాలా ఒక నిమిషం. సో ఇది కాంప్లెక్స్ అన్నమాట, వైజాగ్ ఆర్టీసీ మెయిన్ కాంప్లెక్స్. ద్వారకానగర్ బస్ స్టేషన్ అని కూడా అంటారు. ఇక్కడ ఓన్లీ టీ టైం ఒకటి ఓపెన్ ఉంది. అండ్ సాయిరామ్ పార్లర్. ఎస్, ఇదంతా పెయిడ్ ప్రమోషన్ అనుకోవద్దు. ఇది పెయిడ్ ప్రమోషన్ ఏం కాదు, జస్ట్ నార్మల్గానే తినడానికి వచ్చాం. నాని నాకు ఏం కావాలి, నేను కూడా వస్తానండి. ఆర్టీసీ కాంప్లెక్స్లో ఇది తప్ప ఇంకేది లేదు. చూడండి 1:30 అంత అవుతుంది టైం. ఏంటమ్మా? సాంబార్ ఇడ్లీయా? మంచి కోరికలమ్మా నీకు. ఉందలే చూస్తాను. రారా చిన్న దా. అరే సీట్ వెనక్కి ఇస్తుంది. తింటుందా? ఆర్టీసీ కాంప్లెక్స్. ఇక్కడ కూడా టిఫిన్ ఉంటుంది ఎనీ టైం. వైజాగ్లో టిఫిన్ ఇంకా ఆకలి వేసిందంటే ఇక్కడికి రావాలి తినడానికి. సో వచ్చామన్నమాట. దోశ అనేది పడుకుని చూడు ఇది. ఓయ్ మేడం, దోశ ఏమన్నా పడుకుంటేవా? పడుకోద్ది. నేను పడుకుని పోయాను అంటే
నిద్ర వచ్చేస్తుంది ఇప్పటికే. టైం చీకటి అయిపోయింది కదా, ఒకసారి చూపిస్తాను టైము. 1:32 అయింది టైమ్. సో ఇంకా దానివల్ల నిద్ర వచ్చేస్తుంది నాకు చాలా. పాపం నేను అడిగానని చెప్పి నాని నా కోసం దోశ తినిపిస్తున్నాడు. బా యాక్టింగ్ మా చేతి గోరింటాకు ఉంది, తినిపించండి తినిపిస్తున్నాను. చేతి గోరింటాకు ఉంది అన్నది, తినిపించండి మరి తినిపించిన నాకు వద్దు అయితే. అవి అనప్పని తినిపిస్తాను పోనీ. మీకు దోశ చూపిస్తా ఉండండి. ఇంకో కనిపించిందిగా, చాలా బాగుంది. ఈ టైంలో దోశ 2 అవుతుంది టైం. ఇంకా నాకు ఓపిక లేదు పింకి, చాలా యాక్టింగ్ చేయగా వీడియో ఎడిట్ చేయాలి. ఇంకా ఇప్పుడు 2:30 అయిపోయింది, నాకు నిద్ర వస్తుంది. నాకు నిద్రే వస్తుంది. పడుకోవద్దు ఇంకా ఎలా నువ్వే దెయ్యం పిల్లాడు. చెప్పు. ప్లీజ్ సబ్స్క్రైబ్. నిద్రమత్తులా కాదు చెప్పు, నాకు నిద్ర వస్తుంది. అందరూ నిద్రమత్తులోనే వీడియో చూస్తున్నప్పుడు. సో మేమైతే ఈరోజు మంచిగా బీచ్కి వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేసుకుని, నన్ను పోలీసు వచ్చాడని భయపెట్టాడు. నేను నిజంగా నాని మీద ప్రాంక్ అయితే మాత్రం పక్కా చేస్తాను, నార్మల్గా కదా చేస్తాను. ఇంక నుంచి నేను ఖాళీ కదా, నేను చేస్తాను అనమాట. సో ఆ ప్రాంక్ వీడియో కూడా తొందరలో రిలీజ్ అయిపోతుంది. సునీల్ ఫోన్ ఇలా పైకి పెట్టి ఇలా కిందకి దించేస్తున్నావు, స్ట్రైట్గా పట్టుకో. ఇంక అందరికీ నిద్ర వచ్చేస్తుంది, అందరిది సీన్ అయిపోయింది అనమాట. ఇంక పడుకుంటుకోవాలి. అండ్ వైజాగ్ లో నైట్స్ ఇలాగే ఉంటాయి. ఎస్ ఇలాగే ఉంటాయి. కాంప్లెక్స్ దగ్గర దోశ అయితే నాకు చాలా బాగా నచ్చింది. హాఫ్ తినేసి నిద్ర వచ్చేస్తుందని కార్లో పడుకుని పోయాను, మిగతా హాఫ్ నాని తినేసాడు. మీకు కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకైతే నేను మా ఇంట్లో ఉంటే నేను హాఫ్ తింటాను, మిగిలిన హాఫ్ మా డాడీ తింటారు. ఇక్కడికి వస్తే నేను హాఫ్ తింటే మిగతా హాఫ్ నాని తింటాడు. అలా మీ ప్లేట్ పార్ట్నర్ ఎవరో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇంకా ఇలా ఇంత లేట్ నైట్ కాకుండా కొంచెం ఒక 7:30కి అలా స్టార్ట్ చేసి జైల్ రోడ్లో ఫుడ్ కోర్ట్స్ అవి ఉన్నాయి. ఇది కట్ చేసాను సో ఇలా నెక్స్ట్ టైం ఇంత లేట్ నైట్ కాకుండా 7:30 ఆ టైంకి మనం స్టార్ట్ చేసి కొంచెం చూపిద్దాం, ఏమైనా ట్రై చేద్దాం. అండ్ ఫైనల్ గా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ Nani Pinky Official. See you in the next vlogs. Bye bye. Good night.